నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రస్తుతం ఉన్న జనాభాలో 40 నుంచి 60% ప్రజలు మధుమేహంతో తెలుసో తెలియకో ఇబ్బంది పడుతున్నారు. మధుమేహం ఉందని తెలిసిన వారిలో కొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎక్కువ శాతం మంది అశ్రద్ధ చేసేవారే ఉన్నారు. అసలు కొంతమంది వారికి షుగర్ ఉన్నట్లు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వీరందరికీ షుగర్ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు 1 సంవత్సరం నుండి నెల్లూరు శ్రీహరి నగర్లో ఉన్న షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్న 9 సంవత్సరాల అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కమల్ కుమార్ అండి. ఐఎమ్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ అండి. ఐఎమ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ యాజ్ ఇన్ షైన్ హాస్పిటల్ అండి, శ్రీహరి నగర్, నెల్లూరు. నేను షైన్ హాస్పిటల్లో ఫుల్ టైం కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్గా అండ్ ఫిజిషియన్గా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. నమస్తే డాక్టర్ గారు, డయాబెటీస్ తీవ్రత ఈ రోజుటికి కూడా భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎంతో ఎక్కువగా ఉంది. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి డాక్టర్ గారు? నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాబెటీస్ అండి. దీన్ని తెలుగులో మధుమేహ వ్యాధి అంటారు. మీరు ఎన్నోసార్లు ఎన్నో డాక్టర్ల ద్వారా ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా డయాబెటీస్ గురించి వినే ఉంటారు. కానీ ఇప్పటికి కూడా డయాబెటీస్ అనేది మనకు ఒక మహమ్మారిగానే ఉంది. ఇప్పటికి కూడా మొన్న ఒక సర్వే 2021లో చేసిన సర్వేలో భారతదేశంలో ఇప్పటికీ 10% మెంబర్స్, అంటే 100లో 10 మందికి షుగర్ ఇప్పటికే ఉంది. అంటే 10 కోట్ల మందికి ఇప్పటికీ షుగర్తో బాధపడుతున్నారు. 13 కోట్ల మందికి బార్డర్ లైన్ షుగర్, అంటే షుగర్ రాబోతున్న సూచనలు ఇంకా ఉన్నాయి. 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు మనం జాగ్రత్తలు చెప్పినా, ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నా కూడా ఇండియాలో అనేది షుగర్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రపంచంలోనే చైనా తర్వాత భారత్ అనేది 2nd స్థానంలో ఉంది. అందుకోసం మనం ఎంతైనా 2045లో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 40 కోట్ల మంది వరకు ఆల్మోస్ట్ షుగర్తో బాధపడతారని ఒక అంచనా ఉంది. సో మనం ఈ క్షణంలో ఈ శివాబీ ఛానల్ ద్వారా మనం కొంతైనా మన ప్రజల్లో ఈ షుగర్ గురించి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. అసలు మధుమేహ వ్యాధి అంటే ఏంటి? అందరికీ తెలిసిందే. బాడీలో ఎక్కువ చక్కెర ఉండేదాన్ని ఏమంటారంటే మధుమేహ వ్యాధి అంటారు, అందరికీ తెలిసిందే ఇది. కాకపోతే ఈ షుగర్ అనేది రకరకాల కారణాల వల్ల పెరగచ్చు. సాధారణ స్థాయి ఎంత ఉంటుందంటే షుగర్కి తినకముందు 110 లోపల, తినిన తర్వాత 126 లోపల ఉండడం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ షుగర్ అనేది రక్తంలో అధిక మొత్తంలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క లక్షణాలు అనేవి ఇప్పటికిప్పుడు వచ్చేవి కొన్ని ఉంటాయి, లాంగ్ లాస్టింగ్గా అంటే క్రానిక్గా ఆఫ్టర్ 10 to 15 ఇయర్స్ తర్వాత వచ్చే పరిస్థితులు ఒకలా ఉంటాయి. సో షుగరు అంటే బేసిక్గా ఏంటి అంటే సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా బాడీలో మన గ్లూకోజ్ స్థాయిలు పెరగడాన్ని ఏమంటారంటే డయాబెటీస్ అంటారు. దీన్ని తెలుగులో మధుమేహ వ్యాధి అంటారు. డయాబెటీస్లో ముఖ్యంగా ఎన్ని రకాలుంటాయి? ఇంకా ఏమైనా కొత్త రకాలు ఏమైనా ఉన్నాయా? అసలు డయాబెటీస్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు డాక్టర్ గారు? షుగర్ అంటే బాడీలో బ్లడ్ గ్లూకోజ్ పెరగడం అని మనం తెలుసుకున్నాక ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మీ అందరికీ తెలుసు. పాత రోజుల్లో మనం టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని మాత్రమే ఉండేవి. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి అంటే పుట్టుకతో వచ్చే షుగర్ అన్నమాట. అంటే వాళ్ళకి ఈ పిల్లల్లో ఎలా ఉంటుందంటే పుట్టుకతోనే ఇన్సులిన్ స్థాయిలు అసలు క్లోమగ్రంథులు ఉత్పత్తి కాకపోవడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకమైన డయాబెటీస్ అనేది ఎక్కువగా జన్యు కారణాల వల్ల వస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా భారతదేశంలో పెరుగుతున్న డయాబెటీస్ ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి అంటే జీవనశైలి వల్ల వచ్చిన డయాబెటీస్ని ఏంటి, జీవనశైలిలో మార్పుల కారణంగా, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఈ షుగర్ని, బీపీని, క్యాన్సర్స్ని వీటిని సగం వరకు ఏమంటారంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. అంటే జీవనశైలిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే షుగర్ని ఏమంటారంటే టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య చాలా రకాల ఒక 30 నుంచి 40 రకాల డయాబెటీస్ని కనుక్కోవడం జరిగింది. టైప్ 1, టైప్ 2 కాకుండా టైప్ 3 డయాబెటీస్ అని కూడా ఉంది.
ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ మద్యపానం చేస్తూ ఉండే వాళ్ళలో క్లోమగ్రంథి డ్యామేజ్ అయ్యి దానివల్ల వచ్చే షుగర్ని ఏమంటారంటే టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటారు. అదే కాకుండా కొంతమంది మందుల వల్ల వచ్చే డయాబెటీస్, కొంతమంది కొన్ని కీళ్ళ నొప్పుల కోసం మందులు వాడుతున్నప్పుడు లేదా ఏదైనా కొన్ని ఇన్ఫెక్షన్స్కి స్టిరాయిడ్స్ అనే మందులు ఇచ్చినప్పుడు అప్పటి వరకు వాళ్ళకి షుగర్ ఉండదు. ఆ షుగర్ వాళ్ళకి షుగర్ లేకపోయినప్పటికీ కూడా ఈ మందుల వల్ల వచ్చే షుగర్ని ఏమంటారంటే డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటారు. అంటే మోస్ట్లీ స్టిరాయిడ్స్ వాడే వాళ్ళల్లో షుగర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాంటి షుగర్స్ అనేవి రకరకాల ఆల్మోస్ట్ 30 నుంచి 40 రకాలు ఉన్నాయి. మీకు పర్టికులర్గా డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ 1-2 మాత్రమే కాకుండా నేను చెప్పినటువంటి కొత్త రకాల డయాబెటీస్లు ఏమైనా ఉన్నాయా అనేది డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. డయాబెటీస్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? వాటిని ఎలా కనుక్కోవచ్చు? ఒక మనిషికి షుగర్ వచ్చిందని ఎలా కనుక్కోవచ్చు డాక్టర్ గారు? షుగర్ గురించి వాటి రకాల గురించి తెలుసుకున్నాక ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? చాలామంది అనుకుంటారు షుగర్ రాగానే ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువగా యూరిన్కి వెళ్తారు, ఎక్కువ సార్లు తినాలనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉండేది చాలా తక్కువ మందికి. అసలు షుగర్ ఉండే లక్షణం ఏంటి అంటే ఏ లక్షణం లేకపోవడమే ప్రధాన లక్షణం. మీరు చెప్పే ఈ లక్షణాలన్నీ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. ఇలా ఎక్కువ దాహం వేయడం, ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం, అతిమూత్ర వ్యాధి అంటారు, అట్లా పాస్ చేయడం, ఎక్కువగా తినాలనిపించడం చాలా తక్కువ మందికి మాత్రమే చూస్తాం. మనకు రావణాసురుడికి 10 తలల్లాగా షుగర్ కూడా రకరకాలుగా పనిచేస్తుంది. కొద్దిమందికి ఎలా ఉంటుంది, ఎక్కువ సన్నగా అయిపోతారు. ఎక్కువగా సన్నగా అయిపోవడం షుగర్ లక్షణం కావచ్చు. నెంబర్ 2, కొద్దిమందికి జననాంగాల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. అది ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు, అదొక లక్షణం ఉండొచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం గర్భవతి అయినప్పుడు మాత్రమే కనుక్కోగలం, అది కూడా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎందుకో ఆపరేషన్ చేయడానికి పోతే బేసిక్ టెస్ట్లు చేసినప్పుడు మీకు షుగర్ ఉంది అని చెప్పొచ్చు. సో 90% ఆఫ్ ద టైమ్స్ అనేది షుగర్ ఉన్నట్టు మీకే తెలియకపోవచ్చు. అందుకని ఏం చేస్తామంటే మనకే ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత ఒక హెల్త్ చెకప్ల ద్వారా సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ ఆల్రెడీ మీ పేరెంట్స్ ఇద్దరు షుగర్ పేషెంట్లు అయినప్పుడు కానీ మీరు బాగా లావుగా ఉన్నప్పుడు కానీ ఎక్కువగా యంగ్ లేడీస్ అంటే యుక్త వయస్సు ఉండే ఆడపిల్లల్లో ఎక్కువగా పీసీఓడి అనే సమస్య ఉన్నప్పుడు కూడా మీరు షుగర్ ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. షుగర్ వ్యాధిని కనుక్కోవడానికి టెస్టులు ఏమేమి ఉన్నాయి? ఇంతకు ముందు ఏ విధంగా టెస్టులు చేసేవాళ్ళు? ఈ మధ్య కొత్తగా ఏమైనా టెస్టులు వచ్చాయా? వాటి వల్ల ఉపయోగాలు ఏంటి డాక్టర్ గారు? డయాబెటీస్ లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఎలా తెలుసుకోవచ్చు మీకు షుగర్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? మీ అందరికీ తెలిసిందే, పాత రోజుల్లో తినక ముందు టెస్టు, తినిన తర్వాత 2 గంటలు చేసే టెస్ట్. ఈ టెస్ట్ అనేది బేసిక్ టెస్ట్ అనమాట. అంటే మీరు ఈరోజు తినకముందు ఒకసారి, రాత్రంతా 8 గంటలు ఆహారం లేనప్పుడు చూసే టెస్ట్ ఒకసారి చేసి, దాని తర్వాత 2 గంటల తర్వాత మీరు టిఫిన్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత షుగర్ చేసే టెస్ట్ అనేది అందరికీ తెలిసిన టెస్ట్. కానీ ఈ టెస్ట్లో చాలా లోపాలు ఉన్నాయన్నమాట. మీరు ఆహారం లేట్గా తీసుకున్నా, 8 గంటల పాటు ఫాస్టింగ్లో లేకపోయినా, తర్వాత మా పేషెంట్స్ ఏం చేస్తారంటే ఈరోజు మా దగ్గరికి వచ్చినప్పుడు షుగర్ ఎక్కడో బయటపడుతుందో అని భయపడి రాత్రి తక్కువ ఫుడ్ తీసుకున్నా ఈ టెస్ట్ అనేది మనకు నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇది ఒక బేసిక్ టెస్ట్గా మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప ఈ టెస్ట్ వల్లే షుగర్ బయటపడితే ఓకే, షుగర్ బయటపడలేదు నార్మల్గా ఉన్నంత మాత్రాన అంటే రోజులో 24 గంటలు ఉంటాయి మనకి. ఉదయం 8 గంటలకు ఒకసారి, రాత్రి మధ్యాహ్నం 10 గంటలకు ఒకసారి చూసుకొని షుగర్ ఉంది లేదు అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే ఏం చేశారంటే రెండో మెథడ్ కనుక్కున్నారు. దీన్ని ఏమంటారంటే HbA1c మెథడ్ అంటారు. అంటే 3 నెలల యావరేజ్ స్థాయి అనమాట. మనకి ఇది ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో మార్కులు రానంత మాత్రాన మనకు మంచి స్టూడెంట్ కాదని చెప్పలేం, లేదా ఒక ఎగ్జామ్లో బాగా రాసినంత మాత్రాన బాగా చదివాడని చెప్పలేం. ఆ అబ్బాయి యొక్క పర్ఫార్మెన్స్ ఎంటైర్ ఇయర్ ఎలా చూసి మంచి స్టూడెంట్ కాదో చెప్తామో ఈ HbA1c టెస్ట్ కూడా అలాగే అనమాట. మీరు లాస్ట్ 3 నెలల నుంచి ఎంత కంట్రోల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఈ టెస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ టెస్ట్ పూర్వకాలంలో <5.7 ఉంటే షుగర్ లేనట్టు, 6.5 దాటింది అంటే షుగర్ ఉన్నట్టు అని అనుకునేవాళ్ళు.
ఈ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది. 3 నెలలకు ఒకసారి చేసుకునేది కాబట్టి మీరు ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వచ్చి తినకముందు తినిన తర్వాత టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, ఈ టెస్ట్ కోసం ఇది 3 నెలల పాటు మీరు షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి మీరు ఆ రోజు తినకుండా రావాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 2 పేషెంట్కి లాభాలు ఉంటాయి. అండ్ ఈ HbA1c కంట్రోల్లో ఉంటేనే మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు. కానీ మీకు ఈరోజు తినకముందు తినిన తర్వాత కంట్రోల్లో ఉందనుకోండి, మధ్యాహ్నం 400 షుగర్ ఉంటే మనం ఆ తినకముందు తినిన తర్వాత మెథడ్ అనేది కనుక్కోలేదు. అందుకోసం మనం అందరం ఎట్లా చేయాలంటే HbA1c అనే మెథడ్ని నమ్మడం అనేది మంచిది. అట్లా కాకుండా ఇంకొక టెస్ట్ ఏంటంటే గర్భవతుల్లో ఇంకొక టెస్ట్ చేస్తాం, GTT అనే టెస్ట్ చేస్తాం. అంటే మనకు వాళ్ళకి షుగర్ లక్షణాలు ఒక పేషెంట్కి ఉండి ఈ 2 టెస్టుల ద్వారా బయటపడినప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గరే ల్యాబ్లో 75 గ్రాముల గ్లూకోజ్ మా దగ్గరే తాగించేసి ప్రతి అరగంటకు ఒకసారి బ్లడ్లో యూరిన్లో షుగర్ చెక్ చేయడం అనేది అన్నిటికన్నా బెస్ట్ మెథడ్. షుగర్ కనుక్కోవడానికి ఏంటి అంటే ఈ GTT మెథడ్ అనేది అన్నిటికన్నా ఉత్తమమైంది, గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే దీనంత స్టాండర్డ్ టెస్ట్ ఇంకొకటి లేదనమాట. ఈ GTT టెస్ట్ అనేది డౌట్ ఉండే వాళ్ళకి అనేది బెస్ట్ టెస్ట్ అనమాట. డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధికి బేసిక్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? చివరిగా ఇంతకుముందు మనం ఎలా కనుక్కోవాలో డయాబెటీస్ని తెలుసుకున్నాక ఇంకా ట్రీట్మెంట్ విషయం. చాలాసార్లు డయాబెటీస్ ట్రీట్మెంట్ మందులు వాడితే సరిపోతుంది అనుకుంటారు. టైప్ 1 డయాబెటీస్కి అయితే జన్యుపరంగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ స్థాయి చిన్నప్పటి నుంచే ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఒకటే మార్గం. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయంటే వాళ్ళకి ప్యాంక్రియాస్, ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ అంటే కృత్రిమ క్లోమగ్రంథి లాగా పెట్టి వాళ్ళకి ఇన్సులిన్ పంపు లాంటిది పెట్టేది కొత్త మెథడ్. సో టైప్ 1 డయాబెటీస్కి, టైప్ 2 డయాబెటీస్కి అండ్ నేను ఇందాక చెప్పినట్టు వేరే మందుల వల్ల వచ్చిన డయాబెటీస్కి ట్రీట్మెంట్లు వేరే వేరేగా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్కి పుట్టుకతోనే వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనేది చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ వాడడమే. వాళ్ళకి నోటి ద్వారా ఇచ్చే మందులు ఏది ప్రస్తుతానికి పనిచేయవు. కొన్ని అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి కానీ అవి ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉండడం వల్ల ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది నేను ఇందాక చెప్పినట్టు జీవనశైలి వల్ల వస్తుంది కాబట్టి జీవనశైలిలో మార్పులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనం ఆహారంలో ఇప్పటిదాకా చేసే తప్పులు కరెక్ట్ చేసుకోకుండా, వ్యాయామం అనేది చేయకుండా టైప్ 2 డయాబెటీస్ క్యూర్ చేయాలనుకోవడం అనేది పునాది లేకుండా బిల్డింగ్ కట్టినట్టు అనమాట. సో టైప్ 2 డయాబెటీస్ ద్వారా ముందు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా అంటే మీకు ఎందుకు షుగర్ వచ్చిందో తెలుసుకొని, అంటే వ్యాయామం లేకపోవడం వలన, అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన, తీసుకున్నంత మనం ఖర్చు పెట్టకపోవడం వలన అనేది కనుక్కొని మీకు ఎన్ని క్యాలరీలు అంటే మీ యొక్క యాక్టివిటీ లెవెల్. ఇప్పుడు రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడేవాళ్ళు వాళ్ళకి ఆహారం ఒకలా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కూర్చొని మనం కంప్యూటర్లో దగ్గరుండి చేసుకునే వాళ్ళకి, కూర్చొని చేసుకునే పనులకి ఆహారం ఒకలా ఉంటుంది. రైతులాగా ఆహారం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆహారం ఎక్కువ లివర్లో స్టోర్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయ్యి మనకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విధానాల్లో మార్పులు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు మా పేషెంట్స్ అడుగుతారు, సార్ ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్వాలేదా, షుగర్ ట్రీట్మెంట్ మందులు పెట్టచ్చు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ మందులు పెరుగుతూ వెళ్తాయి తప్ప మీకు ఏ విధమైన ఉపయోగం టైప్ 2 డయాబెటీస్లో అయితే ఉండదు. మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప ప్రతి ఒక్కళ్ళు టైప్ 2 డయాబెటీస్తో ఉన్నవాళ్ళు ఆహారంలో మార్పులు తీసుకురాకుండా, వ్యాయామం చేయకుండా షార్ట్ కట్ మెథడ్లో టైప్ 2 డయాబెటీస్ ట్రీట్ చేయడం అనేది జరగదు. ఇంకా నేను చెప్పినట్టు కొన్ని వేరే వేరే రకాల డయాబెటీస్లు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను టైప్ 3 డయాబెటీస్ అని ఒక రకం ఉంది. అది మద్యపానం వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ క్లోమగ్రంథి డ్యామేజ్ అయినప్పుడు దానివల్ల వచ్చే డయాబెటీస్ని ఏమంటారంటే టైప్ 3 డయాబెటీస్ అంటారు. వీళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కసారి షుగర్ అనేది మరీ తక్కువైపోతుంది, ఒక్కొక్కసారి షుగర్ అనేది మరీ ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి 50 వస్తుంది, ఒక్కొక్కసారి 500 ఉంటుంది. ఇలాంటి షుగర్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. దీన్ని టైప్ 3 షుగర్ అంటారు. ఈ షుగర్ని మేనేజ్ చేయడానికి ఎట్లా చేస్తాం, మీరు ఇంట్లోనే గ్లూకోమీటర్ అనే మిషన్ పెట్టుకొని షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం, తగ్గినప్పుడు మీరు మళ్ళీ ఆహారం తీసుకోవడం, ఇలాంటి మెథడ్స్ అనేది డాక్టర్లు చెప్తారు. సో డయాబెటీస్ టైప్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. షుగర్ వ్యాధికి సంబంధించిన అధునాతన ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి డాక్టర్ గారు? ఇంకా డయాబెటీస్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కొక్క డయాబెటీస్కి ఒకలాగా ఉంటుందని తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు డయాబెటీస్లో వచ్చిన కొత్త ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అధునాతన మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. ఇంతకుముందు రోజుల్లో పేషెంట్లు ఏమనుకునేవాళ్ళు అంటే టైప్ 2 డయాబెటీస్ అయితే ఫస్ట్ మందులు వాడతారు, మందులు పనిచేయకపోతే ఇన్సులిన్కి వస్తారు. సార్ ఇన్సులిన్ గుచ్చుకోవాల్సిందేనా, నా జీవితం అంతా నేను గుచ్చుకోవాల్సిందేనా అని అడుగుతారు. ఒక్కొక్కసారి డాక్టర్ ఇన్సులిన్ సజెస్ట్ చేస్తే ఆ డాక్టర్కి పేషెంట్ కనపడడం కూడా జరగదు, ఎందుకంటే డాక్టర్ ఇన్సులిన్ రాశాడనే భయం పేషెంట్స్లో ఉంటుంది. మన అదృష్టం కొద్దీ సైన్స్ చాలా డెవలప్ అవడం వల్ల ఇన్సులిన్ అనేది ఇప్పుడు లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్గా వాడుతున్నాం. అంటే ఏ మందులు పనిచేయనప్పుడు మాత్రమే ఇన్సులిన్ వాడుకుంటున్నాం. ఇక్కడ షైన్ హాస్పిటల్లో ఇక్కడ ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో మేము ఎలా ఫాలో అవుతున్నామంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇప్పుడు ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఎవరికైతే నేను ఇందాక చెప్పాను చూడండి, బాగా ఎవరికైతే ఇన్సులిన్ రాస్తాము అంటే చాలా సన్నగా అయిపోయి వాళ్ళ కండరాలన్నీ కోల్పోయి చాలా సన్నగా కనిపిస్తారు, అంటే కండరాలు ఉండవు, పూర్తిగా సన్నగా అయిపోతారు. లేదు, ప్రెగ్నెన్సీ అవసరం ఉంటుంది, ఒక పేషెంట్కి పిల్లలు పుట్టట్లేదు షుగర్ వల్ల, ప్రెగ్నెన్సీలో మందులు ఇవ్వము. జనరల్లీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇన్సులిన్ మాత్రమే ఇస్తాం. ప్రెగ్నెంట్ పేషెంట్స్, బాగా మనకి సన్నగా అయిపోయిన పేషెంట్స్, ఐసీయూలో ఉండే పేషెంట్స్ అండ్ ఇంకా ఏ మందులు పనిచేయవు అని ఒక నిర్ధారణకు వచ్చిన పేషెంట్స్కి మాత్రమే మేము ఇప్పుడు ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్త మెడిసిన్స్ కొన్ని వచ్చున్నాయన్నమాట. వాటి వల్ల ఏంటంటే షుగర్ని ట్రీట్ చేయడం మాత్రమే కాకుండా ఆ ట్యాబ్లెట్స్ వల్ల గుండెపోటు రాకుండా ఉండడం, గుండె ఫెయిల్ అవ్వకుండా ఉండడం, పక్షవాతం రాకుండా ఉండడం, కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ఉండడం, దాంతోపాటు బీపీ ట్రీట్మెంట్ కూడా ఒకే ట్యాబ్లెట్లో వచ్చేస్తున్నాయి. అంటే ఒక్క మాత్ర ద్వారా షుగరు, బీపీ, కిడ్నీ, హార్ట్ అండ్ మనకి వీటన్నిటిని కూడా ఒకే ట్యాబ్లెట్ ద్వారా కంట్రోల్ చేయగలిగిన అడ్వాన్స్డ్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు వచ్చున్నాయి. మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అయినట్లయితే ఏమవుతుందంటే మీకు ఆ ట్యాబ్లెట్ సెట్ అవుతాయా లేదో చూసి, ఇన్సులిన్ కన్నా ఈ ట్యాబ్లెట్లు మీకు సెట్ అయితే ఇన్సులిన్ తీసేసి కూడా ఈ ట్యాబ్లెట్లు మీరు వాడుకోవచ్చు. కాకుంటే ఈ ట్యాబ్లెట్స్ అందరికీ సెట్ కావు. మీకు మీ డాక్టర్ నేను కన్సల్ట్ అయితే మీకు ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చా లేదా, ఇన్సులిన్ ఆపొచ్చా లేదా, మీరు ఇప్పటికే ఇన్సులిన్ వాడుతున్నప్పటికైతే ఇన్సులిన్ తగ్గించి అట్లీస్ట్ మీరు చాలామంది 40 యూనిట్లు 50 యూనిట్లు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇన్సులిన్ స్థాయిలు కూడా తగ్గించి ఈ మాత్రలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు రోజుల్లో మీరు అనుకున్నట్టు ఇన్సులిన్ అనేది లాస్ట్ ట్రీట్మెంట్గా ఉండేది. ఇన్సులిన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇన్సులిన్ వాడే పేషెంట్లు ఎక్కువగా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, గుచ్చుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది. తర్వాత వచ్చి ఇన్సులిన్ వాడడం వల్ల మనం ఈ గుచ్చే సైడ్ దగ్గర మీకు కొంచెం కొవ్వు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మనకు నష్టాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమందిలో ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్గా ఇవ్వగలం. నేను ఇందాక చెప్పినట్టు టైప్ 1 షుగర్ పేషెంట్స్లో, క్రిటికల్లీ ఇల్ పేషెంట్ ఐసీయూ పేషెంట్స్లో అండ్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఇప్పటికి కూడా ఇన్సులిన్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అన్నమాట. డాక్టర్ గారు, కొంతమంది పేషెంట్స్ ఎప్పటి నుంచో షుగర్ మందులు చక్కగా వాడుతున్నప్పటికీ వారికి గుండె జబ్బులు కానీ, పక్షవాతం కానీ లేదా కాళ్ళలో పుండ్లు కానీ జరిగి కాళ్ళు తీసేసి రావటం వాళ్ళు వాడుతున్నప్పటికీ కూడా జరుగుతుంటుంది. వీటికి కారణాలు ఏమై ఉంటుంది డాక్టర్ గారు? చాలాసార్లు మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతూ ఉంటారు. సార్ మా తెలిసిన బంధువులు కానీ మా పెద్దవాళ్ళు కానీ చాలా రోజుల నుంచి డాక్టర్ గారు చెప్పినట్టే మందులు వాడుతున్నాం సార్, ఇన్సులిన్ వాడుతూనే ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గరికి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటారు, వాళ్ళు చెప్పినన్నిసార్లు వెళ్తుంటారు, చెప్పిన టెస్టులన్నీ చేసుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళకి గుండెపోటు వచ్చింది సార్ అంటారు, వాళ్ళకే కాలు నల్లగా అయిపోయింది, కాలు తీసేశారంటారు, లేదా పక్షవాతం వచ్చిందని అంటారు, లేదా గుండెకి స్టెంట్ వేశారు, ఒక స్టెంట్ వేసింది రెండో స్టెంట్ వేసామంటారు, రెండో స్టెంట్ అయిన తర్వాత బైపాస్ చేయాలని అంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? షుగర్ బాగా కంట్రోల్లో ఉంటే ఇవన్నీ జరగకూడదు కదా. ఇది సాధారణంగా అందరికీ వచ్చే డౌటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే షుగర్ వచ్చిన పేషెంట్ నిజంగా కంట్రోల్లో ఉన్నారా, మందులు వాడడంతో అయిపోదు, నిజంగా కంట్రోల్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చెట్టుకు వేరు లాంటిది ఏంటి అంటే షుగర్ కంట్రోల్ అనమాట. మీరు వేరు మీద బాగా కంట్రోల్ ఉంది అంటే, మీరు వేరు ఒక్కటి సరిగ్గా చూడలేదంటే వృక్షం ఎట్లా పెరుగుతూనే ఉంటుందో, మీ షుగర్ అనేది కంట్రోల్లో లేదనుకోండి, అంటే నేను చెప్పినట్టు తినకముందు తినిన తర్వాత మాత్రమే షుగర్ చూసుకుంటూ 3 నెలల యావరేజ్ పరీక్ష చేసుకోకుండా, అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెస్టులు కొన్ని ఉన్నాయి, టైమ్ ఇన్ రేంజ్ అంటారు, ఇలాంటి టెస్టులు చేసుకోకుండా జనరల్లీ విలేజెస్లో కానీ టైర్ 3 దీంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే షుగర్ మందులు వాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి.
లేదు గుండెపోట్లు వస్తూనే ఉంటాయి. కానీ షుగర్ చూసినప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ అనేది మన HbA1c అనేది 7 లోపల ఉండాల్సింది చూసినప్పుడు 10, 11, 9 తర్వాత ఉంటుందన్నమాట. అంటే మీరు షుగర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ నిజంగా ఉపయోగం ఉండడం లేదు. నిజంగా షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి, సార్ నా 3 నెలల యావరేజ్ నిజంగా ఎంత ఉంది, లేదు ఇప్పుడు నాకు 9 ఉంది అనుకోండి, మీకు 7కి వస్తే తప్ప మీ ట్యాబ్లెట్లు వాడినప్పుడు మీకు ఉపయోగం జరిగేది ఈ HbA1c టెస్ట్ అనేది 7 లోపలికి వచ్చినప్పుడు మాత్రమే. లేదా మీ 24 గంటల్లో కొన్నిసార్లు ఏమవుతుంది, కొంతమందికి చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ప్రతిసారి గుచ్చి చూడలేము. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఒక చిన్న చిప్ లాంటిది మనకు భుజానికి తగిలిస్తాం. అలా భుజానికి తగిలించినప్పుడు ఏమవుతుందంటే అది ఎవ్రీ 15 మినిట్స్కి, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మీకు నొప్పి లేకుండా షుగర్ అనేది చూస్తూనే ఉంటుంది. ఒక వారం రోజులు మీ షుగర్ చూసిన తర్వాత మీరు ఏ టైంలో షుగర్ పెరుగుతుంది, ఏ టైంలో షుగర్ తగ్గుతుంది అనేది మనకు ఒక చిన్న యాప్ ద్వారా మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా డాక్టర్కి ఏం తెలుస్తుంది, 24 గంటల్లో మీ షుగర్ అనేది ఎప్పుడు పెరుగుతోంది, ఎప్పుడు మరీ తగ్గిపోతుందో తెలుసు. కాబట్టి ఆ టైంలో మందులు మీకు పెంచి తగ్గినప్పుడు మందులు తగ్గించేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 24 గంటలు మీకు షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఇప్పుడు ఉండే టెక్నాలజీ ద్వారా మనకు వీలవడం జరుగుతుంది. సో మీరు షుగర్కి మందులు వాడటం మాత్రమే కాదు, నిజంగా కంట్రోల్లో ఉందా లేదా అని HbA1c ద్వారా కానీ ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే దాని ద్వారా కానీ మీరు తెలుసుకోవాలి. ఓన్లీ తినక ముందు తినిన తర్వాత చూసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. మనకు మందులు వాడుతున్నప్పటికీ కూడా ఆ మందుల వల్ల వచ్చే ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్, లాభాలు అనేవి మనకు జరగకపోవచ్చు. డయాబెటీస్ వ్యాధులు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం డాక్టర్ గారు? ఈ రోజుకు ఫైనల్లీ మనం ఈ షుగర్ని నివారించలేమా? ఖచ్చితంగా నివారించవచ్చు. ఇప్పుడు జన్యుపరమైన షుగర్లు అయితే మనం ఆపలేం. కానీ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్కి టైప్ 1 షుగర్ ఉండి వాళ్ళ పిల్లలకి టైప్ 1 షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అలాంటి షుగర్ని మనం ఆపలేం. కానీ ఇప్పుడు ఈ భారతదేశంలో పెరిగే షుగర్ అంతా టైప్ 2 డయాబెటీస్, అంటే జీవనశైలిలో మార్పుల వల్ల జరిగే డయాబెటీస్. కాబట్టి దీన్ని ఆపడం అనేది ప్రతి ఒక్కరి చేతిలో, మన చేతిలోనే ఉంది. ట్రీట్మెంట్ 90% అనేది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తీసుకోకపోవడం, అంటే మీ పనికి తగ్గట్టు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము. తీసుకున్నప్పటికీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాయామానికి మనం అశ్రద్ధ వహించకుండా ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం. లేదా మీరు ఏదైనా కీళ్ళ నొప్పులు లాంటి జబ్బులు ఉన్నప్పుడు, మీకు స్టెరాయిడ్ లాంటి మెడికేషన్స్ వాడుతున్నప్పుడు డాక్టర్ గారిని అడిగి ముందు జాగ్రత్తగా షుగర్ రాకుండా చూసుకోవడము. అండ్ ఆడవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు PCOD అనే ప్రాబ్లం, అంటే అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నవాళ్ళు, ఇంతకుముందు అంటే ఇప్పుడు PCOD పేషెంట్సే రేపు షుగర్ పేషెంట్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ గైనకాలజీ డాక్టర్ని అడిగి మీకు PCOD అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రివెన్షన్ కోసం అంటే ఏంటి, ఎక్సర్సైజ్ బాగా చేయడము, దాని తర్వాత ఎక్కువగా కూరగాయలు లాంటివి తీసుకుంటూ ఉండడం, మంచి ఫైబర్ అనే ఫుడ్స్ ఉండడం తీసుకోవడము, దాని తర్వాత వ్యాయామం రెగ్యులర్గా చేయడం, తర్వాత బరువును అదుపులో ఉంచుకోవడము. ఇవన్నీ చేస్తే మీకు డాక్టర్ దగ్గర అసలు అవసరమే ఉండదు. కానీ మన యొక్క జీవనశైలి వల్ల, ఈ పరిగెత్తే జీవనం వల్ల ఇప్పుడు చాలామందికి వ్యాయామం చేయడం కుదరదు సార్ అంటుంటారు. మీకు ఎక్సర్సైజ్ చేయడం కుదరకపోతే ఆ టైం మీరు డాక్టర్ దగ్గర స్పెండ్ చేస్తారు. ఆ టైం మరి ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ఉండాల్సి వస్తుంది. అదేంటో మనం వ్యాయామం చేసి షుగర్ రాకుండా చూసుకోవడమే బెటర్ కదా. ఎప్పటి నుంచో మనకు తెలిసిన సూత్రం ఒకటి ఉంది, ఎప్పటికన్నా నివారణ అనేది ట్రీట్మెంట్ కన్నా బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఇప్పుడు మనకు November 14 ప్రతి సంవత్సరం అంతర్జాతీయ షుగర్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా, పాత రోజుల్లో షుగర్ అంటే 50 సంవత్సరాల తర్వాత వచ్చే జబ్బుగా ఉండింది. ఇప్పుడు ప్రతిరోజు మా షైన్ హాస్పిటల్లో లెస్ దాన్ 30 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కళ్ళకన్నా నేను కనుక్కుంటున్నాను. ఒక హాస్పిటల్లోనే ఇలా ఉంది అంటే దేశవ్యాప్తంగా ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే రకరకాల అవయవాలను దెబ్బతీస్తుంది. కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు షుగర్ ఎఫెక్ట్ చేయని అవయవం ఒక్కటి కూడా లేదు. సో ఒక్క షుగర్ని కానీ కంట్రోల్లో పెడితే మన దేశం యొక్క పురోగతి ఎంతో బాగా ఉంటుంది. మన యొక్క యువతంతా షుగర్ నుంచి రాకుండా కాపాడుకోగలము. సో ప్రతి ఒక్కరికి షుగర్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరిలో అయినా ఒక్కళ్ళైనా మనం మార్పు తీసుకురాగలిగితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అనేది నేను ఫీల్ అవుతాను. మనకి ట్రీట్మెంట్స్ ఎన్నున్నప్పటికీ అది మన పల్లెటూళ్ళ దాకా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మీడియా సహకారం ఎంతైనా ముఖ్యం. మనకి
పట్టణాల్లో చాలామందికి ఈ నాలెడ్జ్ అంతా ఉన్నప్పటికీ కూడా పేదవాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి శివాబి అనే ఛానల్ ద్వారా నేను మన పల్లెటూర్లకి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను శివాబి ఛానల్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ షుగర్ గురించి చాలా మటుకు విలేజర్స్కి రీచ్ అవ్వడానికి ఎంతో ఈ ఛానల్ నాకు ఉపయోగపడింది. చూశారు కదండి, మధుమేహానికి సంబంధించి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకున్నాం. ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భారతి.